కర్తవ్యం చిత్రం ఎంత పెద్ద సంచలన విజయాన్ని సాధించిందో అందరికీ తెలుసు. ఈ సినిమాలో ఆమె నటనకి మెచ్చి భారతదేశ ప్రభుత్వం ఈమెకి నేషనల్ అవార్డుని ఇచ్చింది. ఈ చిత్రం ద్వారానే మాస్ మహారాజా రవితేజ మొట్టమొదటిసారి వెండి తెరపై మెరిశాడు. కేవలం 90 లక్షల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లోనే 7 కోట్ల రూపాయలని వసూలు చేసింది. ఈ చిత్రం అప్పట్లో 14వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితం కూడా అయ్యింది. ఆడవాళ్లు సినిమాలో ఫైట్స్ చేయడమే విచిత్రంగా చూసే ప్రేక్షకులున్న ఆ రోజుల్లో విజయశాంతి డూప్ లేకుండా రిస్కీ స్టంట్స్ చేసేది. ఆ పోరాట సన్నివేశాలు చూస్తే ఎలాంటి వాడికైనా రోమాలు నిక్కుపొడవాల్సిందే. కర్తవ్యం సినిమా పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అవడంతో ఆమెకి హీరో పక్క హీరోయిన్ రోల్స్ కంటే కూడా లేడీ ఓరియంటెడ్ సినిమాల్లోనే ఎక్కువగా నటించే అవకాశం దక్కింది. కెరీర్ ప్రారంభంలో కేవలం 5,000 రూపాయల రెమ్యునరేషన్ ని మాత్రమే తీసుకునే విజయశాంతి లేడీ ఓరియంటెడ్ సినిమాల ద్వారా ₹1 కోటి రేంజ్ రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి ఎదిగింది.